బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ దేశ ప్రజల్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతున్నాం అనేటువంటి పద్ధతుల్లో చెప్పినటువంటి నరేంద్ర మోడీ మాటలకు ఈ బడ్జెట్కు ఎక్కడ పొంతన లేనటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం తన అధికారాన్ని కాపాడుకోవటం కోసం తనని బలపరిచేటువంటి రాష్ట్రాలకి, అట్లాగే తన పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే అత్యధిక నిధుల్ని కేటాయించి మిగతా ప్రజల్ని ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్లో కనబడతా ఉన్నది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపడంలో గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ నరేంద్ర మోడీ యొక్క వైఖరి మారినప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందగలుగుతారు తప్ప లేకపోతే మరింత వెనుకకి నెట్టివేయబడతారు. తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షతను బీజేపీ విడనాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్లో ఇచ్చినటువంటి హామీల మేరకు అట్లాగే ప్రధానంగా బడ్జెట్కు కేటాయించిన నిధులన్నీ సక్రమంగా అమలు జరిపేటట్టు దిగువకు అందేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రధానంగా ఈరోజు పెన్షన్ల పెంపు కానీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఆ పద్ధతుల్లో బడ్జెట్లో ప్రసంగంలో పేర్కొన్నందుకు హర్షం వ్యక్తం చేస్తూనే, అయితే ఏదైతే ప్రియారిటీస్ పెట్టుకున్నట్టు ఆ బడ్జెట్లో చెప్తా ఉన్నారు, ముందు మెట్పల్లిని తెరిపిస్తామని చెప్తా ఉన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రధానంగా బోధన్ కేంద్రంగా మొదలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించడం కోసం ఆ కృషిని ప్రారంభించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు పెంచుతామన్నటువంటి పెన్షన్ను పెంచాలా, అట్లాగే మహిళలకు ఇస్తామన్నటువంటి 2500 రూపాయలు వృత్తిని అమలు జరపాలనేటువంటిది కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఆ రకమైనటువంటి అసంతృప్తితో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.